ఓం నమస్తే. భారతీయ బంధువులందరికీ నమస్తే. ఈరోజు మన ఇంటి వైద్యం తెలుసుకుందాం. తులసి చెట్టు, మనము దీన్ని తులసి మాత అంటాం. భారతీయులు అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది తులసి. తర్వాత ఎలాంటి చెడు బ్యాక్టీరియా ఉన్నా సరే మన శరీరంలో దాన్ని నశింపజేస్తుంది, టోటల్గా రిమూవ్ చేస్తుంది. అంత మంచి తులసి చెట్టు మన ఇంట్లో ఉన్నది కాబట్టి ఈ తులసి ఆకుల్ని ప్రతిరోజు తినడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి తులసిని మనము ఈరోజు ఒక ప్రయోగం చేద్దాం. అయితే తులసిలో 7 రకాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, అడవి తులసి, రుద్రజడ తులసి, మరువక తులసి. ఇట్లా ఇన్ని రకాల తులసులు ఉన్నాయి. ఏ తులసి అయినా సరే ఇదే ప్రయోజనం ఉంటుంది, ఇదే ఉపయోగం ఉంటుంది. ఇలాంటి తులసి ఆకులు ఒక లోహాన్ని మొత్తం మసి చేసేస్తుంది. అది లిక్విడ్ లోహం, లిక్విడ్ మెటల్. దాన్నే మనం పాదరసం అంటాం. పాదరసాన్ని కూడా మసి చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. అలాంటి పాదరసం కనుక బంగారం కడితే బంగారం కూడా మసి అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియదు. సో ఈ తులసి ఆకులతోని ఈ మన లిక్విడ్ మెర్క్యూరీ, లిక్విడ్ మెటల్ లేదా పాదరసాన్ని మనము స్మాష్ చేసేది చూపిస్తాను ఈరోజు. చూడండి, ఇది పాదరసం. దీన్ని లిక్విడ్ మెటల్ అంటారు, పాదరసం. ఇప్పుడు ఈ పాదరసాన్ని నేను కొంచెం చేతులకు తీసుకొని తులసి ఆకులతోని నలిస్తే పాదరసము మసి అయిపోతుంది. అది చాలామంది తెలుసు. పాదరసాన్ని చిన్నపిల్లలకు ఇస్తూ ఉంటారు. అలాంటి పాదరసాన్ని కూడా కరిగిస్తున్న తులసి అంటే మన శరీరంలో ఉన్న చెడును మొత్తం స్మాష్ చేస్తుంది, చెడు బ్యాక్టీరియాను మొత్తం నశింపజేస్తుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలగకుండా కాపాడుతుంది, శ్వాస సంబంధమైన రోగాలు దూరం చేస్తుంది. తర్వాత ఎలాంటి చెడు బ్యాక్టీరియాను వస్తే దాన్ని నశింపజేస్తుంది. మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాదరసాన్ని నేను కొంచెం చేతిలో తీసుకుంటాను. ఇది మనకు చేతిలో కట్టదు కాబట్టి ఈ ప్రయోగం కోసం నేను చెంచా తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను పాదరసం. దీనిలో ఇంకొంచెం తగ్గిస్తాను, బాగా ఎక్కువ ఇది. ఇప్పుడు ఇది పాదరసం జూమ్. ఇది ఈ పాదరసము చూడండి కదులుతున్నది అటు ఇటు, కింద పడితే దొరకదు మనకి. ఇది తులసి ఆకులు. ఈ తులసి ఆకులు మీ ముందు తెంపుతున్నాను చూడండి. ప్లాంట్ తులసి చెట్టు, తులసి యొక్క ఆకులు. తులసి ఆకుల్ని తెంపాను. ఈ తులసి ఆకుల్ని మనం నలిచి ఈ పాదరసం మీద ఉంచితే కనుక పాదరసం మసి అయిపోతుంది. అంటే ఒక మెటల్ను కూడా కరగదీస్తుంది ఈ తులసి ఆకులు. అలాంటి తులసి ఆకుల్ని మనము సేవిస్తే మనలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది, క్షీణిస్తుంది. తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా కాపాడుతుంది. చూడండి, మసి అయిపోయింది పాదరసం మొత్తం. నా చేతిలో తీసుకున్న పాదరసము ఈ తులసి ఆకులతో, 5-6 తులసి ఆకులతో మొత్తం మసి అయిపోతున్నది. ఇలాంటి చూడండి మసి అయిపోయింది. ఈ మసి అయిపోయింది చూడండి. తులసి ఆకులు ఆకుపచ్చగా ఉండే ఇది మసిలాగా మారిపోయింది. ఇలాంటి పాదరసాన్ని మనము లోనికి తీసుకున్నా సరే ఎలాంటి నష్టం లేదు. తులసి ఆకులు అయితే తెలుసు కాబట్టి చూడండి. ఇప్పుడు నేను ఇది లోనికి తీసుకుంటాను, తినేస్తాను కూడా.
ఇది తులసి చెట్టు యొక్క మహిమ. కాబట్టి తులసి ఆకులు రోజు తినండి. మనకు ఎలాంటి బ్యాక్టీరియా సోకదు, ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన దేశంలో తులసిని బాగా వాడుకునే ప్రయత్నం చేయండి. ఓం శం.